2014 ఎన్నికల మేనిఫెస్టోలో డ్వాక్రా రుణమాఫీ సంపూర్ణంగా చేస్తాను అని ప్రకటించారు చంద్రబాబు గారు. తాకట్టు పెట్టబడిన నగలు కూడా విడిపిస్తానన్నారు. రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేస్తాను, తాకట్టు పెట్టబడిన నగలు కూడా విముక్తి చేస్తానని చెప్పారు చంద్రబాబు గారు. చేనేత కార్మికుల రుణమాఫీ ప్రకటించారు. ఈ మూడిటితో పాటుగా ప్రతి పుట్టిన బిడ్డకి 25,000 రూపాయలు బ్యాంక్ డిపాజిట్ చేస్తామని ఆడపిల్ల పుట్టిన వాళ్ళందరికీ, అట్లాగే ఎవరైతే ఈ ఇతరత్ర పథకాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ బోలెడన్ని హామీలు ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే 2019 వరకు జరిగినటువంటి దాంట్లో ఒక పెన్షన్ పెంచడం తప్ప మిగతా అన్నీ కూడా రుణమాఫీ వచ్చేటప్పటికి 3 ఏళ్ల తర్వాతనే ఏదో అత్యవసరం చేసి వదిలిపెట్టారు. డ్వాక్రాకి అసలు చేయలేదు. అదే ధైర్యం అది ఓ రకంగా జగన్కి ఫెచ్చింగ్ అయింది. జగన్ నవరత్నాలని హామీ ఇవ్వటం విశ్వసనీయం. నేను ఇంతకుముందు సంపూర్ణ రుణమాఫీ చేయలేనని చెప్పాను, కానీ నేను చేస్తానని చంద్రబాబు చెప్తే నమ్మారు, ఇచ్చారు. తెరా చూస్తే అతను చేయలేదు, చూసారా, నేనైతే ఇది చేస్తానన్నాడు. ఇతను చెప్పిన వాటిలో 90% చేసుకొచ్చాడు, అయిపోయింది. ఇప్పుడు ఈయన పెద్దగా భారీ ఎత్తున ఇవ్వరని నేను మొదటి నుంచి చెప్తూ వచ్చాను, అదే జరిగింది. ఈ ఇస్తానన్నటువంటి కూడా అతి పరిమితమైనయే పెంపులు. ఇంకో రకంగా డ్వాక్రా రుణమాఫీ ఈ దఫా చేయట్లేదు. ఇక క్రిందసారి డ్వాక్రా రుణమాఫీ చేశారు, దాని బదులుగా ఇప్పుడు పెన్షన్లను పెంచడం, ఇదే 0 వడ్డీ రుణాలు 3 లక్షల దాకా పెంచడం అన్నటువంటిదే కీలకం. అట్లాగే వృద్ధుల పెన్షన్ కూడా చివరిలో 250 లాస్ట్ 2 ఇయర్స్ పెంచుతామన్నదే లెక్క. అట్లాగే రైతులకి ఏడాది మాత్రం పెంచుకుంటున్నారు. అట్లాగే వాళ్ళకి అమ్మ ఒడికి సంబంధించి 2,000 రూపాయలు పెంచుతానన్నటువంటిది మాత్రమే ఇక్కడ క్లియర్. ఏంటి అంటే తనని తాను నమ్ముకుంటున్నారు, చంద్రబాబుని నమ్మరు అన్న నమ్మకంతో ఉన్నారు. తను చెప్పేది చేస్తారని జనం నమ్ముతారు, చంద్రబాబు చెప్తే చెయ్యరని నమ్ముతారు అన్నటువంటిదే ఆయన నమ్మకం. అదే సందర్భంలో వనరుల పరంగా చూసినా సరే ఇది ఇప్పుడు పీక్ స్టేజీ. టోటల్గా ఒక 5-6 వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఎక్కువ పడతాయి దీనివలన. ఈ 5-6 వేల కోట్ల రూపాయల వరకు మనం ఎఫర్ట్ చేయగలం, ఇంతకు మించి ఎఫర్ట్ చేయలేం. లేదా లబ్ధిదారులను కుదించాలా, అది మళ్ళీ బ్యాడ్ అవుతుంది అనేటువంటిది జగన్ ఫీలింగ్. మరి చంద్రబాబు నాయుడుని నమ్ముతారా? జగన్ నమ్మకం నిజమవుతుందా? చూడాలి.